నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగులు నరేష్ 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఉగాది సందర్భంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తన వంతుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉగాది పండుగ అంటే మన తెలుగులో మన తెలంగాణ కాకుండా భారతదేశం మొత్తం మన హిందువులకు గొప్ప పండుగ ఉగాది అంటే. ఈ ఉగాది రోజు మనం మంచి పని చేయాలి, ఏదైనా పని చేస్తే మంచి పని చేయాలన్న కాబట్టి ఈరోజు వేములవాడ దేవస్థానంలో ఉన్న భక్తులకు, వికలాంగులకు, మతి స్థిమితం లేని వాళ్లకు నా వంతుగా మజ్జిగ ప్యాకెట్ పంపిణీ చేయడం జరిగింది. ఇది ఇలా ప్రతి ఉగాదికి నేను ఏదో రకంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ ఉగాది కూడా దేవస్థానంలోనే సేవా కార్యక్రమాలు చేయాలనుకున్నా. ఈ ఉగాది రోజు కూడా వేములవాడ దేవస్థానంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రభుత్వం నన్ను గుర్తించాలి. వికలాంగుడైన నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటే ప్రభుత్వం నన్ను గుర్తించాలి. ప్రభుత్వం అయినా, అధికారులైనా, స్థానిక ఎమ్మెల్యే గారైనా, ప్రజాప్రతినిధులైనా కానీ నన్ను గుర్తించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డను, తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డను కాబట్టి 2016 నుండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ఈ రోజు కూడా ఉగాది పర్వదినం సందర్భంగా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నా కాబట్టి వేములవాడ రాజన్న దీవెన ఉంటే నేను మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆ భగవంతుని ఈరోజు కోరుకుంటూ ఈరోజు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఓం నమః శివాయ.